ఈశ్వర స్వరూపమైన శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు మనం లలితా సహస్రనామ స్తోత్రానికి తాత్పర్యాలు చెప్పుకునే ప్రయత్నంలో ఇంతకుముందు ఎపిసోడ్లో 4 శ్లోకాలకి 14 నామాలు వాటికి తాత్పర్యాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత 5వ శ్లోకం కాడి నుంచి ప్రారంభించబోతున్నాం. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. ఇప్పుడు ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయి. ఆ 2 నామాలకి అర్థం చెప్పుకుందాం. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అంటే అష్టమి నాటి చంద్రుడు అంటే అమావాస్య నుండి 8వ రోజు ఆ చంద్రుడి ఎలా ఉంటాడో అలాగా ఆమె నుదురు భాగం కలిగినది. నుదురు భాగం అలాంటిది. ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక అంటే ముఖము అనే చంద్రుని యందు మచ్చవలే ప్రకాశించడి కస్తూరి బొట్టు కలిగినది. ఆమె ముఖం చంద్రుడు లాగింది. అష్టమి చంద్రుడని వివరించుకున్నాం కదా. ఆ ముఖం చంద్రులో ఆ ముఖం మీద కస్తూరి బొట్టు లాంటిది. అంటే చంద్రులో మచ్చలాగా ఉంటుందో అలాగా ఈమె నుదుటి మీద కస్తూరి బొట్టు మెరుస్తుంటుంది అనమాట. అది దీని అర్థం. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్ర లక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన. ఈ శ్లోకంలో కూడా 2 నామాలు వస్తాయన్నమాట. అవి ఇప్పుడు వివరించుకుందాం. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే మన్మధుని నివాసం లలితాదేవి యొక్క ముఖము. ఆ ముఖానికి తోరణాలు ఆమె కనుబొమ్మల్లా ఉన్నాయన్నమాట. అంటే మన్మధుని నివాసం ఎందుకని చెప్పడంటే మనం అందానికి మారు పేరు మన్మధుని చెప్పుకుంటాం కదా మనం. అలాంటిది అంటే ఆమె ముఖం అంత అందంగా ఉంటుంది అనమాట. ఆ ముఖానికి తోరణాలు కనుబొమ్మలు ఉంటాయి కదా, తోరణాల్లో మెరుస్తుంటాయి అంటే. ఇక 2వ నామం వక్త్ర లక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన అంటే ముఖకాంతి అనే ప్రవాహంలో కదలాడుతున్న చేపల వలె కనిపించే అందమైన కన్నులు గలది. అంచేది మీనాక్షి అని కూడా అంటారు అన్నమాట. కనుబొమ్మలు అలాగే చేపల్లా కదలాడుతుంటాయి అన్నమాట. అలా వర్ణింపబడింది. నవ చంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఇప్పుడు ఈ శ్లోకంలోని 2 నామాలని వివరించుకుందాము. నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత అంటే క్రొత్తగా వికసించిన సంపెంగ పువ్వును పోలిన ముక్కుతో ప్రకాశించున్నది. అంటే ఆ ముక్కు కొత్తగా వికసించిన సంపెంగ పువ్వు ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఆమె ముక్కు ప్రకాశిస్తుంది అన్నమాట. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే ఆకాశమునందు కనబడు చుక్కల కాంతిని తిరస్కరించుచున్న ముక్కు పుడక చేత ప్రకాశించున్నది. అంటే ఆ ముక్కు పుడక కూడా అంత ప్రకాశిస్తుంది అనమాట. ఆ ఆకాశంలో కనిపించే ఆ నక్షత్రాల కాంతి కంటే ఎక్కువ ప్రకాశిస్తున్నది. కదంబ మంజరీ కృప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీభూత తపనోడుపమండల. ఈ శ్లోకంలో ఉన్న 2 నామాలని వివరించుకుందాం. కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర అంటే కడిమిపూల గుచ్చము చేత కూర్చబడిన చెవులపై సింగారించుకున్న ఆభరణముల చేత మనసును దోచినంత అందంగా ఉండినదండి. ఆమెకి చెవుకు పెట్టుకున్న తాటంకాలు ఎలా ఉంటాయంటే చెవుల ఆభరణాలు కడిమిపూల గుచ్చం ఎలాగైతే ఉంటుందో అలాంటి చెవుల ఆభరణాల చేత ప్రకాశించినదన్నమాట. తాటంక యుగలీభూత తపనోడుపమండల అంటే సూర్యచంద్రుల ప్రకాశించే చెవు కమ్మలను ధరించినది అని. ఆమె చెవు కమ్మలు సూర్యుడు చంద్రుడు లాగా ప్రకాశిస్తాయట. 2 రకాలుగా వర్ణించారన్నమాట ఆమె తాటంకాలని. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్చద. ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా 2 నామాలు ఉన్నాయి. అవి వివరించుకుందాం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ పద్మరాగ మనుల అద్దపు కాంతి కంటే ఎక్కువ ప్రకాశించే బుగ్గలు కలిగినది అనమాట. పద్మరాగం అనే మనులు ఉంటాయంట. ఆ మనులు అద్దం కంటే కూడా బాగా అంటే అద్దం చూసుకునేలాగా దానికంటే కూడా ఎక్కువగా ప్రకాశించే బుగ్గలు కలిగినది. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చద అంటే కొత్త పగడపు తీగల అంటే దొండపండు వలె ఎర్రగా ఉన్న పెదవులు కలిగినది. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఈ శ్లోకంలో కూడా 2 పేర్లు 2 నామాలు వచ్చినాయి. అవి వివరించుకుందాం. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటే షోడసాక్షరి విద్య శివశక్తి భాగంలోని 16x16 అక్షరములు దంతములుగా కలిగినది లేదా మొలకెత్తిన స్వచ్ఛమైన శుద్ధమైన విద్య నిజమైన జ్ఞానం షోడసాక్షరి విద్య అంటారు.
అటువంటి దంతాలు కలిగినది. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. కర్పూరము కలిసిన తాంబూలమును సేవించుట వలన దిక్కుల చివరి వరకు సువాసన వ్యాపించినది. ప్రతి గృహిణి కూడా అసలు భోజనానంతరం తాంబూలం వేసుకుంటే అది చాలా మంచిది, శుభం అన్నమాట. పూర్వం ప్రతి వాళ్ళు అలాగే వేసుకునేవారట. ఇప్పుడంటే మనకి ఎవరికీ అలవాట్లు లేవు అవి, అది వేరే విషయం. ఇక నిజ సల్లాప మాధుర్య వినిర్భస్థిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస. ఇప్పుడు ఈ శ్లోకంలో 2 నామాలు వివరించుకుందాం. నిజ సల్లాప మాధుర్య వినిర్భస్థిత కచ్చపి అంటే సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి అంటారు. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. వీణ రూపొందించిన స్వరాల కంటే మధురమైన గాత్రం కలిగినది అన్నమాట. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస. తన చిరునవ్వులతో నిండిన కాంతి ప్రవాహంలో మునకలు పడుతున్న శివుని యొక్క మనస్సు కలిగినది. అనాకలిత సాదృశ్య చుపుక శ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న 2 నామాల గురించి తెలుసుకుందాం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అంటే వేరొకరితో పోల్చడానికి, వేరొకరితో కానీ వేరొక దానితో కానీ పోల్చడానికి వీలు లేని గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించున్నది. కొందరు చూడంటే ఆ గడ్డం ఇలాగున్నది, ఆమె గడ్డం ఇలాగున్నది, ఈమె గడ్డం ఇలాగున్నది అనేదో విమర్శించనుకుంటది పోల్చడానికి. కానీ లలితాదేవి యొక్క గడ్డాన్ని మాత్రం పోల్చడానికి ఏదీ లేదండి. ఇంకా ఆమె గడ్డానికి ఆ గడ్డమే సాటి. ఆ తల్లి గడ్డం అలా ఉంటుందన్నమాట. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అంటే పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రము చేత పవిత్ర సౌందర్యంతో ప్రకాశించుచున్న మెడ కలిగినది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా 2 నామాలు ఉన్నాయి. ఆ 2 నామాలు ఏంటో వివరించుకుందాం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే బంగారంతో చేయబడిన వంకీలతో అందమైన బాహువులు కలిగినది. అంటే వంకీలు అంటే మనం దండక పెట్టుకుంటాం కదా, అరవంకీలు అంటారు. వాటితో అందమైన బాహువులు కలిగినది. రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్విత అంటే రత్నములతో కూడిన కంఠాభరణాన్ని, బంగారంతో కూడిన చింతాకు అనే ఆభరణాన్ని, కదులుచున్న ముత్యాల హారాన్ని ధరించినది అని. 3 రకాల హారాలు ధరించిందన్నమాట. కామేశ్వర ప్రేమరత్నమని ప్రతిభనస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయే. ఈ శ్లోకంలో ఉన్న 2 నామాలకి అర్థం తెలుసుకుందాం. కామేశ్వర ప్రేమరత్నమని ప్రతిభనస్తని అంటే కామేశ్వరుని యొక్క ప్రేమ అనే రత్నమునకు తన హృదయ భాగాన్ని ప్రతిఫలముగా ఇచ్చినది. నాభ్యాల వాళ్ళ రోమాలి లతా ఫలకుచద్వయి నాభి అనే పాదు నుండి పెరిగిన రోమాజి అనే తీగ నుండి ఉద్భవించిన ఫలములు అనే స్తనములు కలది. ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్లో 10 శ్లోకాలు వివరించుకున్నాం. 34 నామాలకి అర్థం చెప్పుకున్నాం. ఇక మిగిలినవి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ విన్న వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకపోయినా కానీ కామెంట్స్ మాత్రం పెట్టండి. ఎంచేతంటే నేను ఒకవేళ దాంట్లో ఏమైనా తప్పులున్నా సరిదిద్దుకునే అవకాశం ఉంటుందండి. ఎంచేతంటే నేను మహా పండితుడిని ఏం కాదు, సామాన్యుడిని. పండితుల ప్రవచనాలు అవి విని ఏదో కొంతవరకు తెలుసుకుని ఇంకా నాలాగే ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారన్న ఆశతోటి ఇలా పెడుతున్నాను నేను. అంచేత తెలిసిన వాళ్ళు కూడా చూస్తారు కదా, ఏవైనా తప్పులు ఏమైనా ఉంటే నాకు విమర్శించండి, పర్లేదు, నేను దాన్ని సరిదిద్దుకుంటాను. అయ్యో నన్ను విమర్శిస్తున్నారే అని నిరుత్సాహపడను, నేను దిద్దుకునే ప్రయత్నం చేస్తాను. అందుకని దయచేసి కామెంట్లు మాత్రం పెడతాం మర్చిపోకండి. సెలవు.